ఇప్పుడు మీకు ఒక చాలా ఆశ్చర్యకరమైన భయంకరమైన మ్యాజిక్ చూపిస్తాను చూడండి. మ్యాజిక్లో చాలా గమ్మత్తైనటువంటి మ్యాజిక్లో ఒక మ్యాజిక్ తలకాయ కట్ చేసి ఊడబీకి మళ్ళీ పెట్టడం ఒక మ్యాజిక్. నెక్స్ట్ అదేవిధంగా మనిషిని 2 ముక్కలుగా కట్ చేసి విడదీసి మళ్ళీ అతుకు పెట్టడం అనేది ఇంకో మ్యాజిక్. మీకు అలాంటి మ్యాజిక్ సీక్రెట్స్ అన్ని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ నా బొట్టనవేలు కట్ చేసి అంటూ పెట్టే మ్యాజిక్ నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. చూడండి ఇక్కడ నా బొట్టనవేలు ఉంది. బొట్టనవేలు చూస్తున్నారా? బొట్టనవేలు, ఈ బొట్టనవేలుని కట్ చేస్తున్నాను చూడండి. రెడీ, 1 2 3. చూడండి, మళ్ళీ కట్ అయి విడిపోయి మళ్ళీ అతుక్కుంది. ఈ వేలు కట్ చేసి ఊడబెరికి అంటుపెట్టే మ్యాజిక్ చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదండి. ఈ మ్యాజిక్ ఎలా చేశానో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరదాగా మీరు సింపుల్గా ప్రాక్టీస్ చేసి మీ ఇంట్లో ఉన్నటువంటి డ్రెస్సింగ్ టేబుల్ మీద కానివ్వండి, అద్దం ముందు కానివ్వండి, మొదట చేసి చూడండి. తర్వాత మీరు ఓకే అనుకున్న తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి అన్నయ్యలకు, అక్కయ్యలకు, తమ్ముళ్లకు, చెల్లెలకు చూపించండి. తర్వాత వాళ్ళ దగ్గర కూడా ఓకే అనుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్కి ఈ మ్యాజిక్ చేసి చూపించండి. ఏం లేదండి, ఈ వేలు ఊడబిక్కడం ఎలాగంటే ఏం చేస్తామంటే ఈ బొట్టవేలుని ఇలా ఫోల్డ్ చేస్తాం. బొట్టనవేలుని ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ చేవేలికి సంబంధించినటువంటి బొట్టనవేలు కూడా ఇది కూడా ఇలా ఫోల్డ్ చేస్తామండి. ఇలా ఫోల్డ్ చేసి ఈ 2 ఒక దగ్గర పెట్టేసి దీని మీద నుంచి ఒక వేలు పెడతామండి. ఇప్పుడు చూడటానికి ఏమనిపిస్తుంది? ఒకే ఒక బొట్టనవేలులాగా కనిపిస్తుంది, కానీ వాస్తవానికి ఏముంది? ఈ 2 బొట్టనవేళ్ళు ఇలా క్రాస్గా పెట్టేశామండి. ఇప్పుడు దీని మీద నుంచి ఈ వేలు పెట్టి మనము ఇలా ముందు నుంచి చూపిస్తూ మనము ఈ యొక్క రైట్ హ్యాండ్ని ఇలా జరుపుకుంటూ వెళ్తే మీ ఎదురుగా వ్యూలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ బొట్టనవేలు 2 ముక్కలుగా అయినట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళు ఆశ్చర్యంలో నుంచి తేరుకోక ముందే మళ్ళీ ఏం చేయాలి? ఈ బొట్టనవేలు ఒక దగ్గర తీసుకొచ్చి ఈ విధంగా ఈ 2 చేవేళ్లతోని ఇలా పట్టుకొని ఇలా చూయించి వేలు అతుక్కున్నట్టుగా చూపించాలి. కాకపోతే ఈ మ్యాజిక్ చేసేటప్పుడు మీ ఫేస్లో ఏదో బాధాకరంగా అబ్బో వేలు నిజంగానే కట్ అయిపోయింది అన్నటువంటి బాధాకరమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఇస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఓకేనా?